హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? చాలామంది నాకు నాన్ వెజ్ క్వీన్ అని బిరుదు కూడా ఇచ్చేశారు. అన్ని నాన్ వెజ్ రెసిపీసే చూపిస్తున్నాను అని. సో మీకోసం ఈరోజు నేను చేయలేదు, ఈరోజు కూడా మన సంధ్యానే చేసింది పన్నీర్ బుర్జీ అనమాట. అండా బుర్జీ తెలుసు మనకి నాన్ వెజ్ తినే వాళ్ళకి, బట్ పన్నీర్ బుర్జీ చక్క వెజిటేరియన్ వాళ్ళకి మంచి డిష్ అని చెప్పచ్చు. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ఉంటే డైట్ చేసిన ఫీలింగ్ కూడా రాదు. అది ఎలా తయారు చేసుకోవాలో తన మాటల్లోనే తెలుసుకుందాం. ఈరోజు 1 మీల్లో నేను పన్నీర్ బూజీ తీసుకుంటున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టమాటో, మనకి 1 టమాటో దాకా లిమిట్ ఉంది కదా. 1 టమాటో, 1 ఆనియన్, ఒక 2 చిల్లీ ముక్కలు చేసుకున్నా, కొంచెం కొత్తిమీర, క్యారెట్, క్యాప్సికమ్ చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నా. ఇది హోమ్ మేడ్ పన్నీర్ నేను ఇంట్లోనే చేసుకున్నా. అంటే క్రాంతి అక్క నేర్పించారు. పాల్లో నిమ్మకాయ వేసి ఇట్లా చేసుకున్నాను. నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నా. ప్యాన్లో 2 స్పూన్స్ గీ వేసుకున్నాను. నాకు కొంచెం కష్టంగా ఉంది, అంటే ఒక చేత్తో వంట చేస్తూ ఇంకొక కెమెరా పట్టుకోవటం. తర్వాత ఒక ఆనియన్ వేస్తున్నా. తో పాటు ఫ్రై చేసుకుంటున్నా. ఆనియన్స్, క్యారెట్ కొంచెం ఫ్రై అయిపోయింది. తర్వాత నేను క్యాప్సికమ్ వేసుకున్నా. బాగా కలర్ఫుల్గా ఉంది కదా, నచ్చింది నాకు. అంటే ఫ్లాగ్ కలర్స్ వచ్చాయి, ఆరెంజ్, గ్రీన్, వైట్. కొంచెం సేపు లిడ్ పెట్టుకుంటే అవి కొంచెం మగ్గుతాయి. ఒక టమాటా లిమిట్ కదా మనకి, నేను ఒకటే వేసాను. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి. మిర్చి ముందు ఎందుకు వేసుకోలేదంటే, ఇవి ఫ్రై అయితే అంత బాగోవు డిష్లో. ఇట్లా కొంచెం పచ్చిగా నోటికి తగులుతూ ఉంటేనే బాగుంటాయి. ఈ రెసిపీ నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా. మా మమ్మీ ఇది మాకు రోటీలో చేసి పెట్టేవారు. అంటే దాంట్లో అప్పుడు క్రీమ్ కూడా వేసేవారు. మనకి క్రీమ్ ఎల్లో కాదు కదా, కాబట్టి నేను క్రీమ్ వేయట్లే. టమాటాలు వేసుకున్న తర్వాత నేను లిడ్ పెట్టుకున్నాను. అంటే టమాటాలు కూడా మగ్గాలి కదా, అందుకని ఒక 10 సెకండ్స్ లిడ్ పెట్టి ఉంచుతాను. టమాటాస్ మగ్గిపోయాయి. టమాటాస్ తొందరగా మగ్గుతాయి కదా. నేను ఒక పావు చెంచా సాల్ట్ వేస్తున్నా. నేను సాల్ట్ ఎంత తక్కువ వేయాలనుకున్నా అది ఎక్కువ పడిపోతుంది. నిన్న అపోలో ఫిష్లో కూడా నాకు కొంచెం సాల్టీగానే అనిపించింది. కలుపుకుంటున్నా. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం ఎక్కువ పడదు. కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ వేసుకుంటున్నా. ఈ మసాలాలో పన్నీర్ని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. అంటే మసాలా అంతా పన్నీర్కి పట్టాలి కదా. ఇది చక్కగా రెడీ అయింది. చూడ్డానికి అయితే ఎగ్ బుజీ లాగానే ఉంది, కానీ ఇది ఎగ్ బుజీ కాదు. కొంచెం కొత్తిమీర చల్లుతున్నా. అంతే, ఇంకా రెడీ అయిపోయింది. నేను ఒక 2 మినిట్స్ అవసరం లేదు, 1 మినిట్ లిడ్ పెట్టేసి ఉంచేసి తీసేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కలర్ఫుల్గా ఉన్న పన్నీర్ బుర్జీ. కలర్ఫుల్గా ఉండడం మాత్రమే కాదండి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఇదే. ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయి, ఫ్యాట్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి. వెజిటబుల్స్ చాలా వేసాం కదా, వాటి నుంచి కావాల్సినంత కార్బ్ వస్తుంది. పన్నీర్లో కూడా కార్బ్ ఉంటుంది, మంచి ప్రోటీన్ పన్నీర్ కూడా. సో అందరూ ట్రై చేయండి, వెజ్ వాళ్ళనే కాదు నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఇది మంచి డిషే. థ్యాంక్ యూ సంధ్య, ఇంత మంచి రెసిపీ మాతో షేర్ చేసినందుకు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, గుడ్ నైట్.